హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండాని సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా చేయాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ పుల్లటి పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకుంటే ఇలా నొరగగా ఫామ్ అవుతుందండి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి వేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మిశ్రమంలో మిక్స్ అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా పిండి అనేది బాగా కలుపుకొని 1-2 సార్లు బాగా ఇలా బీట్ చేసుకుంటూ 5-10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మైసూర్ బొండాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి.